Start. Good morning Vesties. This is Dr. Manjunath Naik, Gold Director from Vesties. ఫ్రెండ్స్ చాలామంది ఈరోజు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ వెస్టీస్ ప్లాన్ని ఒకసారి మీరు ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, దాన్ని బట్టి మేము ఇంకా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్లస్ కొంతమంది వేరు పర్సన్స్ సార్ ఏదైనా ఇన్కమ్ సోర్స్ గురించి మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ దాన్ని బట్టి ఈరోజు నేను మీ ముందుకు వెస్టీస్ ప్లాన్ని తీసుకుని రావడం జరిగింది. ఇలాగ మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్ లాస్ట్ 1 yearగా నేను ఈ యొక్క బిజినెస్ని ఫుల్ సీరియస్గా ఫుల్ఫిల్గా చేస్తున్నాను. అయితే ఈ బిజినెస్లో నాకు యావరేజ్గా మంత్లీ ఇన్కమ్ 30,000 వరకు ఇన్కమ్ వస్తూ ఉంది. ఈ ఇన్కమ్ని నేను ఏ విధంగా ఎర్న్ చేశాను, ఆ ప్లాన్ ఏంటి, దాంట్లో ఏ విధంగా మనీ జనరేట్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్ కంపెనీ పేరు వెస్టీస్. వెస్టీజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అడుగుజాడలు గుర్తులు అంటాం. దేని అడుగుజాడలు గుర్తులు అంటే ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయిన పీపుల్స్ ఉన్నారు. ఆల్రెడీ ఈ యొక్క వెస్టీజ్లో 50,000, 40,000, 30,000 అదేవిధంగా 1,00,000 రూపాయలు, 2 lakhs, 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా డబ్బుల్ని ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం వెళ్తే, అంటే వాళ్ళు ఏం చేస్తూ వెళ్ళారో అలాగే మనం కూడా చేసుకుంటూ వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతామని చెప్పేసి ఒక మీనింగ్ అడుగుజాడలు గుర్తులని. రెండో రకమైన మీనింగ్ ఒకటి ఉంది, అదేంటి అంటే పురాతనమైన ఆయుర్వేదాన్ని వెలికి తీయడం అని చెప్పేసి చెప్తారు. ఫ్రెండ్స్ ఈ వెస్టీస్ కంపెనీని 2004వ సంవత్సరం జూన్ 2వ తారీఖున మిస్టర్ గౌతమ్ బాలి అనే ఒక గ్రేట్ పర్సన్ స్థాపించడం జరిగింది. మిస్టర్ గౌతమ్ బాలి సార్ని నేను గ్రేట్ పర్సన్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈయన వేరు కంపెనీల్లో ఆల్రెడీ ఎండీగా పనిచేశారు, సీఈఓగా పనిచేశారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, అదేవిధంగా డబుల్ PhD ఆయుర్వేదిక్లో కలిగి ఉన్న వ్యక్తి. అదేవిధంగా 700 కంపెనీలకు ఆయన సూచనలు సలహాలు ఇవ్వడానికి అని చెప్పేసి కన్సల్టెన్సీ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎండీగా పనిచేసిన వ్యక్తి, సీఈఓగా పనిచేసిన వ్యక్తి, వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి, డబుల్ PhD ఆయుర్వేదిక్లో కలిగిన వ్యక్తి, అదేవిధంగా 700 కంపెనీస్కి సూచనలు సలహాలు ఇచ్చిన వ్యక్తి ఒక కంపెనీని రన్ చేస్తే తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి నిదర్శనం ఏంటి అంటే ఆల్రెడీ ఒక ఇండియన్ కంపెనీ 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునింది. ఫ్రెండ్స్ 2004లో కంపెనీ స్టార్ట్ అయితే ఇప్పుడు 2020 సంవత్సరంకి 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునింది. ఫ్రెండ్స్ ఈ కంపెనీలో ఉన్న సర్టిఫికేట్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఈ యొక్క కంపెనీకి WHO సర్టిఫికేట్ ఉంది, FSSAI సర్టిఫికేట్ ఉంది, ఫుడ్ అండ్ డైటరీ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఉంది, కోసర్ సర్టిఫికేట్ ఉంది, హలాల్ సర్టిఫికేట్ ఉంది, అదేవిధంగా IDSA సర్టిఫికేట్ ఉంది, ISO సర్టిఫికేట్ ఉంది, తర్వాత బెస్ట్ న్యూట్రిషనల్ అవార్డు తీసుకునింది, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు తీసుకునింది. ఈ విధంగా దరిదాపుగా ఇన్ని రకాల సర్టిఫికేట్స్ ఈ కంపెనీని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒక్క WHO సర్టిఫికేట్ మాత్రమే ఒక కంపెనీకి రావాలంటే దరిదాపుగా 6 years ఎక్స్పెరిమెంట్ కంపెనీ ఆ యొక్క ప్రోడక్ట్స్ మీద జరపడం జరుగుతుంది. ఆ యొక్క ప్రోడక్ట్స్ బాగా క్వాలిటీగా ఉన్నాయి, వేరు ప్రాంతపు ప్రజలకు హెల్త్ గురించి కానీ తర్వాత పర్సనల్ కేర్ గురించి కానీ అన్ని రకాలుగా బాగా ఉపయోగపడతాయి అని తెలిసినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇన్ని రకాల సర్టిఫికేట్లు ఉన్నాయంటే ప్రొడక్ట్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయని అర్థము. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క ప్రొడక్ట్స్ని వాడండి, వాడిన తర్వాత మీరే చెప్తారు క్వాలిటీ ఏంటి అనేది. ఫ్రెండ్స్ చూడండి, ఈ వెస్టీల్లో ఏముంటాయి అంటే వెస్టీలో మనం రెగ్యులర్గా ఇంటికి వాడుకునే నీడ్స్ అన్నీ దొరుకుతాయి. అవేంటి అంటే హెల్త్ కేర్ సప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా మనం డైలీ నీడ్స్ పేస్టు, బ్రష్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, టాల్కన్ పౌడర్సు, తర్వాత టీ, కాఫీలు, ఫుడ్ ఆయిల్, అదేవిధంగా హెల్త్ కేర్కి సంబంధించి మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులకి, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఈ విధంగా అన్ని రకాల సమస్యలకు మనకు ఇక్కడ హెల్త్ కేర్ సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఫ్రెండ్స్ కాస్మెటిక్స్ కానీ, హెల్త్ కేర్ సప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా పంటకు కావాల్సిన ఫర్టిలైజర్స్ అంటే ఆర్గానిక్ వేలో ఉత్పత్తి చేసిన ఫర్టిలైజర్స్ మనము వాడటం ద్వారా ఏంటి ఉపయోగము, ఇంతవరకు మనము జనరల్ మార్కెట్లో వాడుతూ వచ్చాము, అయితే వెస్టీల్లో వాడటం ద్వారా ఏంటి ఉపయోగం అని చెప్పేసి దాని గురించి నేను మీ దగ్గర మాట్లాడడానికి వచ్చాను. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్
ఏదైనా మనకు ఒక వస్తువు జనరల్ మార్కెట్లో అందింది అంటే అది ఏ విధంగా వస్తుందంటే జనరల్ మార్కెట్ యొక్క ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు. జనరల్ మార్కెట్లో ఇప్పుడు చూడండి, ఎక్స్ అనే చోటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకుంటే ఇది ఈ యొక్క ప్రోడక్ట్ని మనము రీటైల్ షాప్లో తీసుకుంటాం. రీటైల్ షాప్ అయితే చూడండి, ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారైన వస్తువు రీటైల్ షాప్కి అంటే కిరాణా స్టోర్కి రావాలి అంటే మధ్యలో C&F ఏజెంట్లు, స్టాకిస్టులు, తర్వాత డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు అని చెప్పేసి 1 2 3 4 5 మెంబర్స్ ఉంటారు మీడియేటర్స్గా. ఒక వస్తువుని ఒక చోటు నుంచి మనం కొనే దగ్గర వరకు పాస్ చేయడానికి 5 మెంబర్స్ పీపుల్స్ మధ్యలో ఉంటారు. వీళ్ళు ఫ్రీగా ఏం వర్క్ చేయరు ఫ్రెండ్స్, ఒక్కొక్కరు 10% ఆదాయం తీసుకొని పనిచేస్తారు. ఇట్లాగా 5 మెంబర్స్ అంటే 50% ఆదాయం తీసుకొని ఒక వస్తువుని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి పాస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చింది అని ఏ విధంగా తెలుస్తుందంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా తెలుస్తుంది, యాడ్స్ ద్వారా. యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం యాడ్స్ చేసే క్రికెటర్స్ కానీ, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ వాళ్ళకి 30% షేరింగు యాడ్స్ చేయడం ద్వారా ఆ యొక్క ప్రోడక్ట్కి వచ్చిన టోటల్ టర్నోవర్ నుంచి 30% ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, 50% + 30% = 80% అమౌంట్ ఫ్రెండ్స్. ఈ 80% అమౌంట్ అంటే వస్తువు ఎక్స్ అనే చోట ఒక 20 రూపీస్ కనుక తయారైతే మనం ఇక్కడ 100 రూపాయలకి వాడుతున్నాం. అంటే రీటైల్ షాప్లో మనము 100 రూపాయలకి తీసుకుంటున్నాం. 20 రూపీస్కి పడిన వస్తువు మనకి ఇక్కడ 100 రూపాయలకి కాస్ట్ ఎందుకు పెరుగుతుంది అంటే మీడియేటర్స్గా ఉంటున్న C&F ఏజెంట్లు, స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, అదేవిధంగా యాడ్స్ చేసే వాళ్ళు ఉండబట్టి మనకు కాస్ట్ పెరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ థింక్ చేయండి, 80% అమౌంట్ వీళ్ళకిను ప్లస్ యాడ్స్ చేసే వాళ్ళకి ఇస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరైతే కొంటారో వాళ్ళు 80% అదనంగా పే చేసి ఇప్పటివరకు మనం వస్తువులు కొంటున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వెస్టీజ్ గురించి అర్థం చేపిస్తాను. వెస్టీజ్లో ఏమవుతుందంటే ఎక్స్ అనే ప్లేస్లో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. యాజ్ యూజువల్గా వీళ్ళలాగే 20 రూపీస్కి కనుక వస్తువు తయారైతే ఫ్రెండ్స్ చూడండి, వెస్టీజ్ షాప్ అని ఒకటి ఉంటుంది. వెస్టీజ్ షాప్లో మనం ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాము ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే C&F ఏజెంట్లు, స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, తర్వాత యాడ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ ఉండరు ఫ్రెండ్స్. వెస్టీజ్ మార్కెట్లో ఎవ్వరూ ఉండరు. వాళ్ళు ఉండకపోగా ఈ 80% అమౌంట్ ఏదైతే మిగులుతా ఉందో ఈ 80% అమౌంట్ ఎవరైతే ఇక్కడ వాడుకుంటారో వాళ్ళకే 80% డబ్బుని రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 80% డబ్బు మనకు ఫ్రెండ్స్ మన అకౌంట్లో డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇన్కమ్ మనకి రావాలంటే జస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే షాప్ చేంజ్ చేయడం. షాప్ చేంజ్ చేస్తే మన యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంతవరకు మనం జనరల్ మార్కెట్లో వాడుతూ వచ్చాము, అయితే ఇప్పుడు వెస్టీజ్ షాప్లో వాడమని చెప్తున్నాం ఫ్రెండ్స్. జనరల్ మార్కెట్లో ఏంటి, వెస్టీజ్లో ఏంటి అనేది మీకు అర్థం చేపిస్తాను. జనరల్ మార్కెట్లో 100% క్వాలిటీ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకని చెప్తున్నానంటే ఇన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉండవు. ప్లస్ వెస్టీజ్లో చూస్తే మనకి 100% క్వాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గ్రేడ్ 1 క్వాలిటీతో తయారై ఉంటుంది, ఇండియన్ ప్రైస్తో. వెస్టీజ్లో ఇన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి 100% క్వాలిటీ ఉంది అని చెప్తున్నాం ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైనా డిస్కౌంట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, జనరల్ మార్కెట్లో ఏదైనా సోప్ కొనడానికి వెళ్తే ఆ సోపు వాళ్ళు ఏదైనా వివెల్ సోప్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ యొక్క సోపు మనం తీసుకోవాలంటే దాన్ని చుట్టూరా తిప్పి చూసి MRP ఎంత ఉంటే అంతకే అమ్ముతారు ఫ్రెండ్స్. అంటే MRPకి ఇక్కడ అమ్ముతున్నారు అంటే నో డిస్కౌంట్ లేదు ఫ్రెండ్స్. అయితే వెస్టీజ్లో 10 నుంచి 20% డిస్కౌంట్ ఇయర్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, 10 నుంచి 20% డిస్కౌంట్ ఉంది, ఇక్కడ డిస్కౌంట్ లేదు. థర్డ్ ఫ్రెండ్స్, ఫ్రీ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఫ్రీగా ఏదైనా ప్రోడక్ట్స్ వస్తుందా మనకి జనరల్ మార్కెట్లో అంటే ఏమి ఫ్రీ ప్రోడక్ట్స్ రాదు ఫ్రెండ్స్. మీరు 1000 రూపాయలకు కొనండి, 3000కి కొనండి, ఏ ఫ్రీ ప్రోడక్ట్ రాదు. ఈవెన్ ఒక 10 రూపాయలకు కానీ, ఒక 50 రూపీస్ కానీ, 100 రూపీస్ కానీ ఏ ఫ్రీ ప్రోడక్ట్ రాదు. అయితే వెస్టీజ్లో చూడండి ఫ్రెండ్స్, మనం కనుక 7వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కొనే ప్రతి పర్చేస్ మీద మనకి 10% ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. 10% ఫ్రీగా అంటే ఒక 3000 కనుక మనము మన ఇంటికి అవసరమైనది వస్తువులు వాడుకుంటే కనుక మనకి 300 రూపాయలది ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తూ ఉంది. తర్వాత 4th టైపు చూడండి ఫ్రెండ్స్, రిటర్న్ మనీ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు థింక్ చేయండి, మీరు మీ ఏజ్ ఎంత ఉంటే అన్ని సంవత్సరాల నుంచి ఏదో ఒక బ్రాండ్ పేస్ట్, సోపు ఈ విధంగా జనరల్ మార్కెట్లో వస్తువులు వాడడం జరుగుతుంది. అయితే రిటర్న్ మనీ విషయానికి వస్తే రిటర్న్ మనీ ఏమీ రావడం లేదు
ఫ్రెండ్స్ ఇక్కడ వెస్టీజ్లో చూస్తే రిటర్న్ మనీ మనం కొన్న ఫస్ట్ మంత్ నుంచి మనకి రిటర్న్ మనీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే యావరేజ్గా ఒక 30,000 వరకు ఈ యొక్క ఇన్కమ్ నేను తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ యొక్క ఇన్కమ్ ఇంకా ఏ విధంగా జనరేట్ అవుతుంది, అసలు బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వెస్టీజ్లో మనం కనుక ప్రోడక్ట్స్ని వాడినట్లయితే మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. అంటే 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. అందులో మొదటి రకం ఇన్కమ్ ఏంటి అంటే రీటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్తారు. రీటైల్ ప్రాఫిట్ ఇది 10 నుంచి 20% డిస్కౌంట్తో మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ప్రోడక్టు. అదేవిధంగా 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మనం కొనే ప్రోడక్ట్ మీద 10% అదనంగా ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ రెండో రకం ఇన్కమ్ ఏంటి అంటే అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్తారు. అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎవ్రీ మంత్ మనకి అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇది 5 నుంచి 11% వరకు ఉంటుంది. 5 to 11% ఉంటుంది. ఫ్రెండ్స్ థింక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎవరైతే ఒక 30 రూపాయలు కనుక ఏదైనా కొంటే వాళ్ళకి కంపెనీ ఒక పాయింట్ వాల్యూ అనేది ఇస్తుంది. ఫ్రెండ్స్ అదేవిధంగా 100 రూపాయలు కనుక మనం మన ఇంటికి అవసరమైన వస్తువులు కొన్నట్లయితే కంపెనీ మనకి 3 పాయింట్ వాల్యూమ్స్ అనేది ఇస్తుంది. అదేవిధంగా 1000 రూపాయలకు కనుక మనం కొన్నట్లయితే కంపెనీ మనకి 30 పాయింట్ వాల్యూమ్స్ అనేది ఇస్తుంది. ఈ విధంగా వచ్చిన పాయింట్స్ని బట్టి కంపెనీ మనకి డబ్బును రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎవరైతే ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లు చేస్తారో కంపెనీ వాళ్ళని 5% వాళ్ళు అంటుంది. అదేవిధంగా 600 పాయింట్ల నుంచి 2399 పాయింట్లు ఎవరైతే చేస్తారో కంపెనీ వాళ్ళని 8% వాళ్ళు అంటుంది. అదేవిధంగా 2400 పాయింట్ల నుంచి 5499 పాయింట్లు ఎవరైతే చేస్తారో కంపెనీ వాళ్ళని 10% వాళ్ళు అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా 5500 పాయింట్లు ఎవరైతే రీచ్ అవుతారో కంపెనీ వాళ్ళని 11% అని చెప్పేసి వాళ్ళని బ్రాంచ్ డైరెక్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ థింక్ చేయండి, ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ మంత్లో ఒక 1000 పీవీస్ కనుక చేశామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్లో మనము ఒక 1000 పాయింట్స్ కనుక చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1000 అనేది 600 నుంచి 2399కి మధ్య ఉంది కాబట్టి మనం 8%కి అనేది రీచ్ అవుతాము. ఫ్రెండ్స్ సెకండ్ మంత్ ఒక 1500 పాయింట్లు కనుక చేస్తే 1500 పాయింట్లు కనుక చేస్తే ఫస్ట్ మంత్ది సెకండ్ మంత్ది ప్లస్ చేస్తారు ఫ్రెండ్స్ పీవీస్. అప్పుడు మనకి 2500 పాయింట్లు అవుతాయి ఫ్రెండ్స్. 2500 పాయింట్లు కానీ ఇక్కడ మీరు చూడండి, 2400 నుంచి 5499 మధ్య ఈ 2500 ఉంది కాబట్టి మనకి 10%కి ఎలిజిబుల్ అవుతాం ఫ్రెండ్స్. అంటే ఎవ్రీ మంత్ మన యొక్క పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇట్లాగా ఎవరైతే 11%కి రీచ్ అవుతారో వాళ్ళని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్స్ అని చెప్పేసి వాళ్ళ కోసమే థర్డ్ ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది ఇన్కమ్ పేరు బ్రాంచ్ డైరెక్టర్ బోనస్. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి బ్రాంచ్ డైరెక్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు కంపెనీలో 2500 కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది. ఈ 2500 కోట్ల టర్నోవర్లోంచి మనకి షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్స్కి 4% వీళ్ళకి షేరింగ్ ఇస్తారు. వీళ్ళ ఇన్కమ్ 10 నుంచి 15,000 పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యావరేజ్గా. అయితే ఎక్కువ బిజినెస్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే 4వ రకం ఇన్కమ్ ఇస్తారు, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి మరొక ఇన్కమ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇది ఎవరికి ఇస్తారంటే మనం డైరెక్టర్స్ అయ్యి అంటే 11%కి రీచ్ అయ్యి ఇంకో పర్సన్ని మనం 11%కి కనుక రీచ్ చేయిస్తే మనకు ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపెనీ టర్నోవర్ 2500 కోట్ల టర్నోవర్లో నుంచి మనకి అగైన్ 14% షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. థింక్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా టర్నోవర్లో నుంచి డబ్బులు రావడాన్ని బట్టి వీళ్ళ ఇన్కమ్ 15,000 కంటే పైన ఉంటుంది, ఒక 20,000 వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ థింక్ చేయండి, జస్ట్ వాడుకోవడం ద్వారా 15 నుంచి 20,000 ఇన్కమ్ వస్తుంది అంటే వాడుకోవచ్చా వాడుకోకూడదా మీరు ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా 5వ రకం ఇన్కమ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ అని చెప్పేసి ఇస్తారు. ట్రావెల్ ఫండ్ అని చెప్పేసి ఈ విధంగా జస్ట్ మనం డైరెక్ట్ వేసి 11%కి ఇంకొక వ్యక్తిని కనుక మనం రీచ్ చేయించగలిగితే ట్రావెల్ ఫండ్ అని చెప్పేసి కంపెనీ టర్నోవర్ 2500 కోట్ల టర్నోవర్ నుంచి అగైన్ మళ్ళీ మనకు 5% అనేది షేరింగ్ ఇస్తారు. ఇట్లా షేరింగ్ తీసుకోవడం ద్వారా ఎవ్రీ ఇయర్ ఒక 2000 నుంచి 3000 మంది టూర్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వెస్టీజ్ తరఫున నుంచి. ఫ్రెండ్స్ టూర్ అంటే మన ఇండియాలో కాదు, బయట దేశాల కంటే అబుదాబి, దుబాయ్, షార్జా, అదేవిధంగా యూరోప్, ప్యారిస్ ఇట్లాంటి మంచి దేశాలకి తీసుకెళ్ళి మనకి టూర్కి తీసుకెళ్ళడానికి ఈ యొక్క ట్రావెల్ ఫండ్ అనేది వెస్టీజ్ కంపెనీ ఇస్తూ ఉంది ఫ్రెండ్స్. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇయర్లీ ట్వైస్ ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా మనము టూర్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్కమ్ తీసుకుంటే మన ఇన్కము 25,000 కంటే పైన ఉంటుంది ఫ్రెండ్స్.
25,000 కంటే పైన ఉంటుంది. ఫ్రెండ్స్ థింక్ చేయండి. ఇంకో 6th ఇన్కము LOB అంటారు, లీడర్ ఓవర్ రైడింగ్ బోనస్ అని చెప్పేసి చెప్తారు. ఫ్రెండ్స్ ఈ ఇన్కమ్ ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే ఒక పర్సను కొత్త వ్యక్తిని ఇన్వైట్ చేసి ఆ వ్యక్తికి ఒక 15,000 20,000 ఇన్కమ్ వచ్చేలాగా చేస్తే వాళ్ళకి ఈ LOB అనే ఇన్కమ్ ఇస్తారు. ఇది ఎంత ఇస్తారంటే, కంపెనీ టర్నోవర్ 2,500 కోట్ల టర్నోవర్ నుంచి 16% షేరింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళ ఇన్కమ్ మినిమం టు మినిమం 30,000 కంటే పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 6వ రకం ఇన్కమ్ ఉంటుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, 7వ రకం ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, కార్ ఫండ్ అని చెప్పేసి. కార్ ఫండ్ మనకి రావాలంటే ఆల్రెడీ మన కింద ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇంకో 2 లైన్లు మనం అంటే ఇంకో 2 లెగ్స్లలో మనం డైరెక్టర్ని క్రియేట్ చేస్తే మనకి కార్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. కార్ ఫండ్ కంపెనీ టర్నోవర్లో నుంచి అగైన్ మళ్ళీ మనకి 5% షేరింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 5% షేరింగ్. దీని ద్వారా ఇప్పటివరకు 5,000 మంది 15 లక్షల విలువ చేసే కార్లు కొన్నారు. 350 మంది లగ్జరీ కార్స్ అంటే 350 లగ్జరీ కార్స్ కొన్నారు ఫ్రెండ్స్. లగ్జరీ కార్లని దేన్ని అంటారంటే, ఒక 50 లక్షల కంటే పైబడిన కాస్ట్ విలువ చేసే వాటిని లగ్జరీ కార్స్ అంటారు. ఈ విధంగా ఇన్ని కార్లు కొన్న వాళ్ళు మన వెస్టీజ్లో, మన ఇండియాలో ఉన్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా 8th టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, హౌస్ ఫండ్ అని చెప్పేసి అంటారు. హౌస్ ఫండ్ మన దగ్గర ఆల్రెడీ 3 మెంబర్స్ 11% ఉన్నారు. అగైన్ మళ్ళీ ఇంకో 3%ని కనుక మనము 11%ని కనుక రీచ్ చేయిస్తే హౌస్ ఫండ్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. అది కంపెనీ టర్నోవర్ నుంచి అగైన్ 3% మనకి షేరింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఈ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళ ఇన్కమ్ 1 lakh ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్, 1 lakh ప్లస్. ఈ కార్ ఫండ్ తీసుకుంటున్న వాళ్ళ ఇన్కమ్ ఈజీగా ఒక 70,000 కంటే పైన ఉంటుంది ఫ్రెండ్స్, 70,000 కంటే పైన ఉంటుంది. ఇక్కడ చూడండి, కార్ ఫండ్ ద్వారా 70,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత హౌస్ ఫండ్ ద్వారా 1 lakh ప్లస్ వరకు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా 9th టైప్ ఆఫ్ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి ఇస్తారు ఫ్రెండ్స్. ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి ఇస్తారు. ఈ ఎలైట్ క్లబ్ బోనస్ ఫ్రెండ్స్ అగైన్ కంపెనీ టర్నోవర్ నుంచి 2% ఇస్తారు ఫ్రెండ్స్, 2%. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ని టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇక్కడ రిటర్న్ ఇస్తున్నారో మీరు చూడొచ్చు. రీటైల్ ప్రాఫిట్ 10 నుంచి 20% ప్లస్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ 11% ప్లస్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ 4% ప్లస్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ప్లస్ ట్రావెల్ ఫండ్ 5% ప్లస్ ఈ LOB అనే ఇన్కమ్ 16% ప్లస్ కార్ ఫండ్ 5% ప్లస్ హౌస్ ఫండ్ 3% ప్లస్ ఎలైట్ క్లబ్ బోనస్ 2%. ఫ్రెండ్స్ థింక్ చేయండి, నియర్ అబౌట్ 80% డబ్బు మనకు రిటర్న్ వస్తున్నప్పుడు వెస్టీజ్లో వాడుకోవచ్చా వాడుకోకూడదా మీరు ఒకసారి థింక్ చేయండి. నాకైతే ఒక 30,000 వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. నా టీంలో నా అంత ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ 7 మెంబర్స్ ఉన్నారు. అంటే 20,000 అబౌవ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 15,000, 10,000, 4,000 ఇన్కమ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, మనం షాప్ చేంజ్ చేస్తే మన యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. థింక్ చేయండి, మనం జస్ట్ వాడుకుంటున్న ప్రొడక్ట్స్ ద్వారా, ఇంట్లో రెగ్యులర్గా వాడుకుంటున్న ప్రొడక్ట్స్ ద్వారా ఇన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, వెస్టీజ్ గురించి మరిన్ని అప్డేట్స్ కొరకు వెస్టీజ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. యువర్ సర్చ్ అండ్ హియర్.